నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో దానికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకునింది ఏపీఎస్బీబీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసినటువంటి వాసుదేవరెడ్డి అదే విధంగా స్పెషల్ ఆఫీసర్ గా పనిచేసినటువంటి సత్యప్రసాద్ ఇద్దరు అప్రూవర్లుగా మారుతున్నట్లు కోర్టుకు అఫిడవిట్ అయితే సమర్పించారు ఈ వార్త వినంగానే ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణంలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి ఈ నాయకులందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నారు తాడేపల్లి ప్యాలెస్ లో అయితే భూకంపం వచ్చినట్లే అయింది సో ఇక్కడ చూడండి ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది మాజీ ఏపీఎస్బీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ డి వాసుదేవరెడ్డి ప్రత్యేక అధికారి డి వెంకట ప్రసాద్ అప్రూవర్లుగా మారినట్లు కోర్టులో పిటిషన్ వేశారు తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు వీరిద్దరూ ఈ కేసులో A2 A3లుగా ఉన్నారు ఈ కేసుకు సంబంధించి A1 నుంచి దాదాపు A50 వరకు ఉన్నారు అందులో A1 గా రాజకసిరెడ్డి A2 గా వాసుదేవరెడ్డి అదే విధంగా A3 గా ప్రత్యేక అధికారిగా అప్పట్లో స్పెషల్ ఆఫీసర్ గా పనిచేసినటువంటి సత్యప్రసాద్ ఉన్నారు సో వీళ్ళ బాధ ఏంటంటే వీళ్ళని అడ్డు పెట్టుకొని వీళ్ళకు చిల్లర కాసులు ఇచ్చి కోట్ల రూపాయలు అప్పట్లో పార్టీ నడుపుతున్నటువంటి పెద్దలు కావచ్చు ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పెద్దలు కావచ్చు బొక్కేశారని తెలుసుకున్నటువంటి వీళ్ళిద్దరూ అయితే కనుక అప్రూవర్ గా మారుతున్నట్లు కోర్టులో పిటిషన్ అయితే వేశారు ఏపీ లిక్కర్ స్కామ్ లో బకరాలు సత్యప్రసాద్ వాసుదేవరెడ్డి అధికారంలోకి రాగానే లిక్కర్ స్కామ్ చేయడానికి పెద్ద స్కెచ్ రెడీ చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ బకరాల్ని కూడా ముందుగానే ఖరారు చేసుకున్నారు వీళ్ళు ఎట్లంటే వెల్ ట్రైన్డ్ క్రిమినల్స్ ఏ విధంగా అయితే చేస్తారో సో హత్య చేసిన తర్వాత దొరకకుండా ఉండడానికి ముందు స్కెచ్ చేస్తారు తర్వాత హత్య చేయడానికి ఎలాగా స్కెచ్ చేస్తారో అదేవిధంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ స్కామ్ చేసినా స్కామ్ చేసే ముందు స్కామ్ చేస్తే దొరికిపోతే దాన్ని ఏ విధంగా తప్పించుకోవాలని చెప్పి పక్కా ప్రణాళికను రచించుకొని తర్వాత స్కామ్ చేసేవాళ్ళు అందులో భాగంగానే ఆల్రెడీ అది ప్రైవేటు సంస్థల చేతిలో ఉన్నటువంటి ఆ లిక్కర్ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వమే రేపటి నుంచి నడిపిస్తుందని చెప్పి వాళ్ళు ముందుకొచ్చి కుంభకోణం చేయడమే పరమావధిగా ఆ లిక్కర్ దందాన్ని అయితే నడపడం జరిగింది సో ఆ దందాన్ని నడపడానికి మంచి బకరాలు కావాలి ఆ బకరాలుగా సత్యప్రసాద్ను వాసుదేవరెడ్డిని చూస్ చేసుకున్నారు ఎక్కడో రైల్వే ట్రాఫిక్ లో పనిచేసే తెలంగాణకు చెందిన వాసుదేవరెడ్డిని IAS కు ప్రమోట్ చేస్తామని సత్యప్రసాద్ అనే అధికారిని ముందు పెట్టి మొత్తం స్కామ్ నడిపించారు వీరు నిమిత్త మాత్రులు కానీ అంతా వీరి పేరు పైనే జరిగింది వీళ్ళకి ఏం తెలుసు పాపము పొద్దున నిద్రలేస్తే ఒక పేపర్ వచ్చేది అందులో పెన్సిల్ టిక్ మార్క్ ఉండేది అక్కడ కేవలం సంతకాలు పెట్టాలి ఆ సంతకం పెడితే ఏదో 10వ పరకో ఇస్తారు తీసుకోవాలి అంటే 10వ పరకో అంటే చిల్లర కాదు 10 కోట్లు 20 కోట్లు అన్నమాట అది చిల్లర కాసు ఆ 1,00,000 కోట్లు ట్రాన్సాక్షన్ అయితే ఏదైతే జరిగిందో అందులో ఇది చిల్లర కాసు వీళ్ళకు చిల్లర వీళ్ళ మొఖాన కొట్టి కోట్లు అయితే వాళ్ళు కొట్టేశారు వారు సంపాదించుకున్నారు వీరు బుక్ అయ్యారు 2019 సెప్టెంబర్ 13న రైల్వేల నుంచి డిప్యూటేషన్ పై ఏపీఎస్బీబీసీఎల్ ఎండీగా తరువాత డిస్టిలరీల కమిషనర్ గా నియమితులయ్యారు ముఖ్యమంత్రి జగన్ ఆమోదంతోనే ఈ నియమాలు జరిగాయి అతను లిక్కర్ ఆర్డర్ వ్యవస్థను మాన్యువల్ గా మార్చి సిండికేట్ ప్రణాళికలు అమలు చేశారు సత్యప్రసాద్ రెవెన్యూ ఎక్స్చేంజ్ శాఖలో ఉండేవాళ్ళు మిథున్ రెడ్డి IAS ప్రమోషన్ హామీతో డిపోల సరఫరాలు గవర్నమెంట్ రిటైల్ అవుట్లెట్లలో అమ్మకాలను నియంత్రించి కిక్ బ్యాక్ ఆధారంగా ఇండెంట్ ప్లాన్లు తయారు చేశారు వాట్సాప్ గ్రూపులు పర్సనల్ ల్యాప్టాప్ల ద్వారా డిపో మేనేజర్లతో సమన్వయం చేశారు సో ఆ సత్యప్రసాద్ని అయితే IAS ను చేస్తామని చెప్పి మిథున్ రెడ్డి గారు హామీ ఇచ్చి కూపంలోకి తోసేశాడు అదేవిధంగా వాసుదేవరెడ్డి ఎవరైతే ఉన్నాడో అక్కడెక్కడో రైల్వేలో పనిచేస్తూ ఉంటే ఆయన్ని తీసుకొని వచ్చి అంటే ఇద్దరు బకరాలు ఉంటే ఏమీ తెలియని వాళ్ళు ఉంటే మనం కుంభకోణాన్ని చాలా చాకచక్యంగా చేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళిద్దరిని అయితే బలి చేశారు సో వీళ్ళిద్దరైతే కనుక విచారణ అధికారులకు సహకరిస్తా ఉన్నారు అప్రూవర్గా మారుతామని చెప్పి పిటిషన్ అయితే వేయడం జరిగింది సో ఈ వార్త ఏదైతే ఉందో అప్పట్లో లిక్కర్ కుంభకోణం పాల్పడినటువంటి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్డంగా బుక్ అయినట్లు తెలుస్తోంది అదేవిధంగా అంతిమ లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నాడో అంతిమ లబ్ధిదారుడి వేట వీళ్ళు అప్రూవర్ గా మారడంతో ఇంకొంచెం ఈజీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు మరి చూద్దాం అంతిమ లబ్ధిదారుడు ఎవరు ఆయన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు వీళ్ళు అప్రూవర్గా మారిన దానివల్ల ఆయన అరెస్టు తొందరగా జరుగుతుందా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే సో ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు